హే గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి మండే అన్నమాట. సో మండే అంటే మండే టు లైక్ వీకెండ్ సాటర్డే సండే వరకు నేను నా హెయిర్ రొటీన్ అయితే చూపించబోతున్నాను. సో ఈ వీక్ అంతా నేను ఎలా హెయిర్ కేర్ చేస్తాను, ఎలా చేస్తాను అనేది మీకు నేను చూపించబోతున్నాను. బికాస్ హెయిర్ అనేది అందరికీ ఇంపార్టెంట్. సో మీరు ఆన్ ద ఫ్లోలో లైక్ వీడియోస్ అన్నీ చూసేయండి. సో ఇది వచ్చేసి మామూలుగా రైస్ వాటర్, అందరూ రైస్ వాటర్ నార్మల్గా పట్టిస్తారు కదా. నేనేం చేశానంటే నైట్ మనం పడుకునే ముందు ఒక 12 hours ముందు మనము డైరెక్ట్ రైస్ మనం నా దగ్గర అయితే స్టోర్ రైస్ ఉంది. సో అది తీసుకొని నేను నైట్ అంతా లైక్ సోక్ చేసేసి సో అదైతే ఫస్ట్ మిక్సీ పట్టేస్తా అన్నమాట. సో ఫస్ట్ అయితే కొద్ది గట్టిగా గ్రైండ్ చేస్తాను. సో ఇలా కొద్దిగా దోసపిండిలాగా వస్తుంది. సో అదే మనం తీసుకుంటున్నాం అనమాట. అలా దోసపిండి వచ్చేలాగా కొద్ది కన్సిస్టెన్సీ అలా వచ్చేలాగా గట్టిగా తీసుకోండి. సో ఇలా ఫస్ట్ అయితే మనం మిక్సీ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో బికాస్ ఈ కాలంలో హెయిర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ కొత్త హెయిర్ మొలవడానికి నాకు కూడా పెద్ద ఐడియాస్ తెలియదు. బట్ ఉన్న హెయిర్ని నేను చాలా ప్రొటెక్టివ్గా నేను ఈ టిప్స్ అన్ని యూజ్ చేసి నా హెయిర్ని నేను కేర్ చేసుకుంటాను. సో ఇలా అయితే ఫస్ట్ మిక్సీ పట్టేస్తా అన్నమాట, లైక్ నైట్ అంతా సోక్ చేసినవి. సో ఇలా మిక్సీ పడతాను. అండ్ నెక్స్ట్ మిక్సీ పట్టిండేటివి సో ఇలా ఒక కంటైనర్లో తీసుకొని సో ఎలా అప్లై చేస్తానో చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను లైక్ నాకు అంటే మా ఇంట్లో లైక్ ఇలా ఓపెన్ ఏరియా ఉంటుంది, బయట కొద్దిగా జారుడు ఉన్నా పర్వాలేదు. కన్సిస్టెన్సీ అంటే గట్టిగా వస్తే మేలు మనకు. కొద్దిగా జారుడు ఉన్నా కొద్దిగా వాటరీగా ఉంటుంది. బట్ స్టిల్ ట్రస్ట్ మీ, దిస్ టిప్ విల్ బి లైక్ వెరీ యూస్ఫుల్. అంటే మీరు ఫస్ట్ టైం యూజ్ చేయగానే మీకు అర్థమైపోతుంది ఇంత యూస్ఫుల్. హెయిర్ అనేది మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు కానీ, లైక్ ఆయిల్ పెట్టుకునేప్పుడు కానీ, చిక్కులు తీసుకునేప్పుడు కానీ, ఎప్పుడే కానీ అసలు రాలేదన్నమాట. సో ఇదైతే చాలా అంటే చాలా వర్తీ టిప్. సో రైస్ వాటర్ని నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ మిక్సీ పట్టేసి మనం ఇలా నీట్గా పార్ట్ టు పార్ట్ ఇలా పట్టించాలన్నమాట. అండ్ ఇది నేను లైక్ ఆయిల్ పెట్టుకునేటప్పుడు నేను ఎలా అయితే చేస్తానో అదే అట్లా ఆ టిప్ యూస్ చేస్తున్నాను. సో ఇలా ఫస్ట్ హాఫ్ పార్ట్ తీసుకొని ఇలా ఫస్ట్ ఇటు సైడ్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అంతా పట్టించేసేసి మరి రైట్ సైడ్ అంతా పట్టించేస్తున్నాను. సో నేనైతే ఇలానే చేస్తాను అనమాట హెయిర్ కేర్ అంతా. సో కొద్దిగా ఎంబారసింగ్ ఉంటుంది, బట్ స్టిల్ ట్రస్ట్ మీ, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు చాలా యూస్ఫుల్ టిప్స్ చెప్పబోతున్నాను. సో ఇలా మనం హెయిర్ అంతా లైక్ అప్లై చేసిన తర్వాత ఒక 2 hours 1 hour ఉన్నా చాలు. 1 hour నిల్చుకొని హెడ్ బాత్ చేసేయండి. సో హెడ్ బాత్ చేసినాక ఇది నెక్స్ట్ డే అన్నమాట. సో ఈ వీడియోలో ఏంటంటే నేను నీట్గా నేను ఆయిల్ ఎలా అప్లై చేయాలో, నేను నార్మల్ పారాచూటే తీసుకుంటున్నానండి. నేను ఏది లైక్ వేరే ఏది వాడను, నాకు అదే అలవాటు అయిపోయింది. సో నేనైతే పారాచూటే యూజ్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ముందు నుండి ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారో అండ్ ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నారో అదే యూజ్ చేయండి. లైక్ కొత్తగా ఏది ట్రై చేద్దండి. ఒకవేళ కొత్తగా మీరు ఏదైనా ట్రై చేయాలనుకున్నా సమ్ ఇన్ఫ్లుయెన్సెస్ చెప్తా ఉంటారు, లైక్ టిప్స్ చెప్తుంటారు, వేరే షాంపూస్ ఈ షాంపూ యూజ్ చేయండి అండ్ సంథింగ్ లైక్ దాట్. బట్ అది తీసుకున్నా కూడా మీరు అవే కంటిన్యూస్గా వాడే ట్రై చేయండి. బికాజ్ నేను ముందు కూడా లైక్ ట్రై చేశాను. నేను ఫ్రీక్వెంట్గా షాంపూస్ చేంజ్ చేయడం, ఆయిల్స్ చేంజ్ చేయడం నేను ముందు కూడా లైక్ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే, బట్ నాకు అది పెద్ద రిజల్ట్ కనిపించలేదు. బట్ ఇలా నేను రోజు అంటే రెగ్యులర్గా లైక్ ఒకే ఆయిల్ కానీ ఒకే షాంపూ కానీ యూస్ చేస్తుంటే నాకైతే రిజల్ట్ చాలా బాగా కనిపించింది. అంటే ఉన్న హెయిర్ ఊడిపోదు, నేను అదే చెప్తున్నాను. ముందు నుండి అదే చెప్తున్నాను అండ్ ఇప్పుడు అదే చెప్తున్నాను. నేను కొత్త హెయిర్
రావడానికైతే నాకు టిప్స్ తెలియదు, అండ్ తెలిస్తే మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. బట్ స్టిల్ ఇదైతే లైక్ నాకు మంచి టిప్ అన్నమాట. మీరు రెగ్యులర్గా యూజ్ చేసేది రెగ్యులర్గా ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ నేను పారాచూట్ ఆయిల్ యూజ్ చేస్తాను అండ్ పతాంజలి షాంపూ యూజ్ చేస్తాను. నేను కొన్ని ఇయర్స్, ఒక 5 to 6 years నుండి నేను అదే కన్సిస్టెన్సీగా వాడుతున్నాను. సో అందుకే నేను హెయిర్ కొద్దిగా ప్రిజర్వేటివ్గా పెట్టుకున్నాను. సో మీకు కూడా అదే లైక్ నేను అదే చెప్తున్నాను, మీరు కూడా హెయిర్ అంత లైక్ మీరు ప్రొటెక్టివ్గా పెట్టుకోవాలి అని అనుకుంటే అట్లనే పెట్టుకోండి. అండ్ ఎస్ ఆయిల్ చూడండి నేను ఎంత దీనిగా పెడుతున్నానో, ఎంత కేరింగ్గా. ఫస్ట్ అయితే 2 parts డివైడ్ చేశాను. ఫస్ట్ లెఫ్ట్ పార్ట్లో మళ్ళీ దాంట్లో 2 parts డివైడ్ చేసి ఇలా ఫస్ట్ అయితే లైక్ ఇది స్కాచ్కి పెడుతున్నా, అంటే రూట్స్కి పెడుతున్నాను నీట్గా ఆయిల్. సో నేను ఏం చేశాను అంటే మండే రైస్ వాటర్ పెట్టుకున్నా, అండ్ ఇది వచ్చేసి ట్యూస్డే. సో ట్యూస్డే మీరు మండే రైస్ వాటర్తో లైక్ షాంపూ అయితే వేసుకోవద్దండి, జస్ట్ నార్మల్ వాష్ చేసుకోండి. అండ్ ఇదైతే ట్యూస్డే అయితే చూడండి నేను హెయిర్ ఆయిల్ చూడండి రూట్స్కి ఎక్కువ పట్టించాలండి. ఎక్కువ రూట్స్కి మనం బాగా స్కాల్ప్కి అనేది మంచిగా మనం ఆయిల్ పట్టించాలి. సో ఇలా మంచిగా రూట్స్ హెయిర్ ఆయిల్కి పట్టించిన తర్వాత కొద్దిగా ఓపిక పెట్టండి ప్లీజ్. మన హెయిర్ కాబట్టి మనం కేర్ తీసుకోవాలి, ఆబ్వియస్లీ మనది కాబట్టి మనం కేర్ తీసుకొని మనం అన్నీ చేసుకోవాలి. కొద్దిగా పేషెన్స్ పెట్టి హెయిర్ గ్రో చేసుకోండి. ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు హెయిర్ పెరుగుతుంది. మీరు ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి ఖచ్చితంగా కమెంట్స్ చేస్తారు. సో ఇలా 2 parts డివైడ్ చేసి చూడండి నేనైతే రూట్స్కే పెడుతున్నా. ఫస్ట్ రూట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి దాని తర్వాత నేను కింద ఆయిల్ అప్లై చేస్తున్నా. సో నేనైతే ఇదే వాడుతున్నాను. ఫస్ట్ 2 steps డివైడ్ చేసుకొని ఆ 2లో ఇంకొక 2 చేసుకొని రూట్స్కి అంతా అప్లై చేసుకొని, సో రూట్స్కి అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇలా కింద అప్లై చేస్తున్నాను. సో ఇదొక ట్రిక్. ఆయిల్ మంచిగా పెట్టుకొని మంచిగా మసాజ్ చేసుకోండి. అంటే ఈ రోజే హెడ్ బాత్ చేసేట్లుంటే మీరు అసలు ఆయిల్ పైన పెట్టేసుకొని హెడ్ బాత్ చేసేయండి. లేదు నెక్స్ట్ రోజు పెట్టుకుంటారు, నెక్స్ట్ రోజు మీరు హెడ్ బాత్ చేసేలా ఉంటే ఇలా మంచిగా నీట్గా 2 parts డివైడ్ చేసుకుంటే మంచిగా ఆయిల్ పెట్టండి. నేను కూడా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అక్కడక్కడ చూస్తున్నాం ఆయిల్ అనేది మంచిది కాదు అట్లా అని. ముందు కాలం మన అమ్మమ్మ వాళ్ళు అంత మంచిగా ఆముదం పెట్టుకొని స్నానం చేసేవారు. ఐ డోంట్ థింక్ సో ఇట్స్ లైక్ అ గుడ్ టిప్ ఫర్ థింగ్స్ అండ్ ఆల్. సో దిస్ ఇస్ లైక్ చూడండి ఇది ఒక సైడ్ అయిపోయింది, ఇంకొక సైడ్ నీట్గా తీసుకొని స్కాల్ప్ నుండి అప్లై చేసుకుంటాను ఇప్పుడు. సో దిస్ ఇస్ లైక్ అనదర్ సైడ్ అన్నమాట. అనదర్ సైడ్ తీసుకొని చూడండి. సో ఇలా అయితే నేను లైక్ ఆయిల్ అయితే పెట్టేస్తాను ఇంకొక సైడ్. సో అదే చెప్పాను కదా రూట్స్ నుండి అన్నీ తీసుకొని అప్లై చేసేస్తాను. సో ఇలా ఆయిల్ అంతా అప్లై చేసేసినాక లాస్ట్లో లైక్ కొద్దిగా ఒక 5 minutes ఎక్కువ కూడా వద్దండి, 5 minutes అలా మసాజ్ చేసుకొని మీరు టైట్గా జడ వేసుకొని వదిలేసేయండి. ఒక రోజు అంతా రేపటి వరకు వదిలేసేయండి. ఇది నేను ట్యూస్డే చేసుకుంటున్నా కదా చూడండి, వెడ్నెస్డే వరకు నేను వదిలేసి వెడ్నెస్డే మార్నింగ్ హెడ్ బాత్ చేసేస్తాను. మీకు చూపిస్తాను దీని తర్వాత కూడా ఎలా వస్తుంది నా హెయిర్ ఏంటి అనేది హెడ్ బాత్ తర్వాత. అండ్ హెయిర్ ఫాల్ కూడా లైక్ చాలా తగ్గిపోతుంది చూడండి. హ్యాపీగా ఇట్లా మసాజ్ చేసేసుకోండి. ఒక 2 to 3 minutes చేసుకోండి. మీకు టైం లేకపోతే 5 minutes లైక్ 2 to 3 minutes అలా జస్ట్ హెడ్ మసాజ్ అలా చేసుకున్నా కూడా మీకు అంటే బాగుంటుంది అనమాట హెయిర్. సో అలా ఇలా టైట్ చేసేసుకోండి. హెయిర్స్ కొద్దిగా టైట్ చేసేసుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ షాంపూ బాత్ చేసేయండి. హ్యాపీగా షాంపూ చేసేయండి. సో ఇలా ఆయిల్ పట్టించేస్తాను అన్నమాట నీట్గా స్టెప్ బై స్టెప్. సో ఇది వచ్చేసి సో నేను మండే రైస్ వాటర్ పట్టించాను, ట్యూస్డే ఆయిల్ పెట్టుకున్నాను అండ్ వెడ్నెస్డే షాంపూ చేసేసాను. సో అది 3 days అయిపోయింది. ఇది వచ్చేసి థర్స్డే అన్నమాట. సో థర్స్డే నేను ఏం చేశానంటే ముందు రోజు నైటే
ఆ రోజు నైటే వెనస్డే రోజు నైటే నేను మెంతులు అండ్ పెరుగు నానబెట్టేశాను అన్నమాట. సో మెంతులు పెరుగు నానబెట్టేసి నానబెట్టేసి లైక్ ఆ రోజు మిగిలిపోయిన ఆనియన్ ఉందనుకుంటా, సో ఆనియన్ కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ మా ఇంట్లోనే లైక్ అలోవెరా ఉంటుంది, సో అలోవెరా కట్ చేసుకొని తీసుకెళ్తున్నాను అన్నమాట. సో అలోవెరా కూడా లైక్ అంటే మన హెయిర్కి అంతా లైక్ స్మూత్నింగ్ చేస్తుంది, సో అందుకే నేను అలోవెరా తీసుకున్నాను. సో ఇదే సో పెరుగులో సోక్ చేసిన మెంతులు, పెరుగు, ఎర్రగడ్డ, ఒక్క ఎర్రగడ్డ అండ్ అలోవెరా. సో ఇదంతా తీసుకొని నేనైతే లైక్ మిక్సీ పట్టించేసాను. సో చూడండి ఇలా వచ్చేసింది. సో దిస్ ద థింగ్ లైక్ అదంతా నేను మిక్సీ జార్లో అండి లైక్ వేరే కంటైనర్లోకి తీసుకొని ఇప్పుడు మనం హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుందాం. సో హెయిర్ ప్యాక్ నేను ఏం చేస్తాను అంటే నార్మల్ ఇప్పుడు నేను మీకు ఆయిల్ ఎలా పట్టించాను లైక్ పార్ట్ డివైడ్ చేసి పట్టించా కదా, సో నేను కూడా ఇది కూడా అలానే పట్టిస్తాను అన్నమాట. సో ఫస్ట్ పార్ట్స్ అంతా డివైడ్ చేసేసి సో ఇదంతా పట్టించేస్తాను. థింగ్ ఈజ్ లైక్ డోంట్ ఫీల్ ఎంబారసింగ్ ఫర్ ఎవ్రీథింగ్ ఆర్ ఎనీథింగ్ బికాస్ మన హెయిర్ మనమే టేక్ కేర్ చేసుకోవాలి, ఎవ్వరు మనకి రారు. అండ్ సమ్ రిచ్ పీపుల్ ఉంటే నాకు తెలియదు అబౌట్ దెమ్. సో మనమైతే లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి ఆబ్వియస్లీ మనం మిడిల్ క్లాస్ నుండి థింక్ చేస్తాం కాబట్టి మన హెయిర్ గురించి అండ్ మన హెల్త్ గురించి మనమే చూసుకోవాలి. సో నేనైతే ఇలా ద సేమ్ థింగ్ హెయిర్ ప్యాక్ ఎలా పట్టించుకుంటారో అలా పట్టించేస్తున్నాను. సో ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లైక్ హెయిర్ ప్యాక్ అంతా పట్టించేసిన తర్వాత ఇది కూడా ఒక 1 అవర్ నాననివ్వండి, 1.5 అవర్ నాననివ్వండి, ఏం పర్వాలేదు. సో 1.5 అవర్ నానిన తర్వాత హ్యాపీగా నార్మల్ వాష్ చేసేసుకోండి. సో ఇలా ఏదైనా లైక్ హెయిర్ ప్యాక్ పట్టించినప్పుడు షాంపూస్ వేసుకోవద్దండి, బికాస్ మీకు ఏదైనా దాంట్లో ఏమైనా ప్రోటీన్స్, కాల్షియమ్స్ అలా ఉన్నా మీకు షాంపూలో వెళ్ళిపోతుంది. సో జస్ట్ ఊరికే వాష్ చేసేసుకోండి, నార్మల్ వాష్, జస్ట్ జెంటిల్ వాష్ చేసుకోండి అంతే. 1 అవర్ ఇడిచిపెట్టేసి లైక్ జెంటిల్ వాష్ చేసేసుకొని ఆ రోజంతా వదిలేసేయండి. హ్యాపీగా హెయిర్ ఆరనివ్వండి, హ్యాపీగా హెయిర్ అంతా దాని ఏదైతే లైక్ ఉంటాయో అదంతా వదిలేసేయండి. సో ఇదైతే లైక్ నెక్స్ట్ థింగ్స్. సో థర్స్డే నేను హెయిర్ ప్యాక్ పట్టించాను, ఇది వచ్చేసి ఫ్రైడే అన్నమాట. సో ఫ్రైడే కూడా లైక్ సేమ్ థింగ్ నేనైతే హెయిర్ ఆయిల్ పట్టించేస్తున్నాను. సో నేనైతే ఏం చేస్తాను అంటే హెయిర్ బాత్ నెక్స్ట్ డే హెయిర్ బాత్ సాటర్డే ఆర్ సండే, నాకు ఏ రోజైతే ఆ రోజు నేను హెయిర్ బాత్ చేస్తాను అనమాట. ఇదైతే ఫ్రైడే నేను మరి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. సో ఇదండి నా వీక్లీ రొటీన్ ఫర్ హెయిర్ కేరింగ్. సో మీకు ఏమైనా లైక్ 1% కానీ మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు తెలిసి ఇది యూస్ఫుల్ కంటెంట్ అనే అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం అండ్ ఇంకా నేను మంచిగా లైక్ బెంగళూరు కూడా లైక్ ఎక్స్ప్లోర్ చేసి మీకు వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో ఆ వీడియోస్ కోసం కూడా లైక్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. మీకు ఎలాంటి హెయిర్ టిప్స్ కావాలన్నా లైక్ బ్యూటీ టిప్స్, లైక్ ఫ్యాషన్ టిప్స్, ఏ టిప్స్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి. ఐల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ద థింగ్స్. And thanks for watching video till end. Please like, share and subscribe to my YouTube channel. సో ఇలా మళ్ళీ అయితే నేను మండే టు సాటర్డే, సండే వరకు నేను నా హెయిర్ ఎలా కేర్ చేస్తానో మీకైతే చూపించేశాను. అండ్ హెయిర్ రిజల్ట్ కూడా మీరే చూసుకోవచ్చు హ్యాపీగా లైక్ ఆయిల్ పెట్టుకొని. సో వీక్లీ 2 అయితే మనము ఇలా హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకొని హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది. రిజల్ట్ మీకు 1-2 మంత్స్లోనే మీకు తెలిసిపోతుంది. అంటే ఉన్న హెయిర్ ఊడిపోదు, అదైతే నేను గ్యారంటీ ఇస్తాను అండి. ఉన్న హెయిర్ అయితే ఊడిపోదు. కొత్త హెయిర్ గురించి నాకు తెలియదు, కొద్దిగా హెయిర్ పేషెంట్గా ఉండండి, ద రిజల్ట్ విల్ బీ యోర్స్. థ్యాంక్ యూ. బీ పాజిటివ్. సో ఎస్, ఇదైతే లైక్ నా హెయిర్ రొటీన్ అంతా అయిపోయిన తర్వాత
నా హెయిర్ వాల్యూమ్ అండి. సో ఇలా అయితే వస్తుంది వన్స్ మీరు లైక్ 1 వీక్ హెయిర్ రొటీన్ తర్వాత మీకైతే వాల్యూమ్ అయితే ఎంత బాగుంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా రిజల్ట్స్ మీకే తెలుస్తుంది. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.